హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా షైన్ 100 గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది చూసుకుంటే 100cc కెపాసిటీ గల ఇంజన్తో అయితే వస్తుంది. 2024 వేరియంట్ అనమాట. సో దీంట్లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రెజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ షైన్ 100 డిజైన్ పరంగా చూసుకుంటే ఫ్రంట్ నుంచి దీని లుక్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది 100cc వెహికల్ అయినప్పటికీ చూడడానికి షైన్ 125 లాగే కనిపిస్తుంది అనమాట. సో దీనిలో ఈ వైజర్ చూసుకుంటే కొంచెం టాల్ వైజర్ అనేది ఉంటుంది. హెడ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ బల్బ్తో అయితే ఉంటుంది. సో ఈ హెడ్ ల్యాంప్కి 2 సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్తో అయితే వస్తాయి. సో హెడ్ ల్యాంప్ కింద చూసుకుంటే ఇక్కడ వచ్చేసి నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇంకా కింద చూసుకుంటే ఈ మడ్గర్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇంకా మనం సైడ్లో చూసుకున్నప్పుడు ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి షైన్ ఫ్యూయల్ ట్యాంక్ లాగే ఉంటుందన్నమాట. సో ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ మాత్రం షైన్తో కంపేర్ చేసినప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే షైన్లో వచ్చేసి ఇక్కడ ఈ హోండా ఎంబ్లమ్ 3Dలో వస్తుంది. దీనికి వచ్చేసి స్టిక్కరింగ్ రూపంలో ఉంటుందన్నమాట. సో ఇలా అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అంతా కూడా ఎక్స్టెండ్ అయ్యి సో ఇక్కడ టెయిల్ ల్యాంప్ దగ్గర ఉన్న కౌల్స్ వరకు కూడా అటాచ్ అయి ఉంటుందన్నమాట. సో ఈ సీట్ కింద చూసుకుంటే దీని మోడల్ నేమ్ షైన్ అని చెప్పి స్టిక్కర్ కనిపిస్తుంది. సో ఇలా షైన్ స్టిక్కర్ అయితే చూసుకోవచ్చు. అయితే షైన్ 125కి ఇక్కడ వచ్చేసి 125 అనే స్టిక్కర్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే షైన్ అనే స్టిక్కర్ ఉంటుంది. ఇది 100cc వెహికల్ కాబట్టి సో ఇది ఇక్కడ 125 కానీ 100 కానీ ఎలాంటి ఈ ఇండికేషన్ అయితే లేదు. ఓన్లీ షైన్ స్టిక్కరింగ్ కనిపిస్తుంది. కింద చూసుకుంటే ESP అని చెప్పి స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. అంటే దీనిలో ఇచ్చిన ఈ ఇంజన్ వచ్చేసి ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ గల ఇంజన్ కాబట్టి ఈ స్టిక్కర్ అయితే మనకు ఇండికేట్ చేస్తుంది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ కింద చూసుకుంటే ఇక్కడ చిన్న క్రోమియం గార్నిష్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే చాలా స్లీక్ డిజైన్లో ఉంటుంది. సో ఇలా అయితే చూసుకోవచ్చు. పైనుండి చూసినప్పుడు చాలా స్లీక్గా కనిపిస్తుంది. అంటే షైన్తో కంపేర్ చేసినప్పుడు ఇది చిన్నగా ఉంటుంది. దీని కెపాసిటీ చూసుకుంటే 9 లీటర్స్ అయితే ఉంటుంది. సో ఈ ఫ్యూయల్ లిడ్ వచ్చేసి ఏరో షేప్లో కాకుండా సో ఇలా కీ ఓపెనింగ్తో అయితే ఉంటుంది. సో ఈ కింద చూసుకుంటే E20 సపోర్ట్ ఉన్నట్టుగా స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. ఇంకా మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఈ సీట్ వచ్చేసి లాంగర్ అయితే సీట్ డిజైన్ ఉంటుంది. అంటే ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా లాంగర్ సీట్ డిజైన్ అయితే ఇస్తారు. సో బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఈ గ్రాబ్రేల్ సిల్వర్ కలర్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి గ్రాబ్రేల్ డిజైన్ అయితే చూడొచ్చు అనమాట. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే టెయిల్ ల్యాంప్ అనేది ఇలా ఉంటుంది. ఇది బల్బ్తో వస్తుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్తోనైతే ఇస్తారు. ఇక్కడ చూసుకుంటే నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. ఎగ్జాస్ట్ చూసుకుంటే దీంట్లో ఈ మఫ్లర్ కవర్ అనేది సిల్వర్ కలర్లో చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది. ఇది స్పెషల్ అట్రాక్షన్ లుక్ను అయితే ఇస్తుంది అనమాట. సో ఇలాంటి మఫ్లర్ కవర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి. ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచ్ అనమాట. అంటే హై బీమ్ లో బీమ్ అండ్ వేయడానికి అయితే ఇది పనిచేస్తుంది. దీని కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేయడానికి బటన్ పనిచేస్తుంది. ఇది వచ్చేసి హార్న్ స్విచ్ గా పనిచేస్తుంది. సో ఈ బటన్స్ మాత్రమే లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఈ హ్యాండిల్ బార్కి అయితే ఉంటాయన్నమాట.
సో రైట్ సైడ్ లో చూసుకుంటే ఓన్లీ మనకు సింగిల్ బటనే కనిపిస్తుంది. సో ఇది సెల్ఫ్ స్టార్ట్ మోడ్ లో వెహికల్ ని స్టార్ట్ చేయడానికి అయితే పనిచేస్తుంది. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్, రెండోది వచ్చేసి రైట్ సైడ్ లో కిక్ రాడ్ ఉంటుంది. కిక్ రాడ్ ని యూజ్ చేసి కూడా వెహికల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో దీనిలో ఇగ్నిషన్ చూసుకుంటే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో దీనిలో కీ ఇన్సర్ట్ చేసి ఈ వెహికల్ ని ఆన్ ఆఫ్ చేసి లాక్ చేసే విధంగా దీంట్లో అయితే ఫీచర్స్ ఉంటాయి ఇగ్నిషన్ లో. దీనిలో మీటర్ చూసుకుంటే ఓన్లీ అన్లాక్ మీటరే ఉంటుంది, డిజిటల్ మీటర్ అయితే రాదు. సో దీనిలో ఈ 2 మీటర్స్ అయితే కనిపిస్తాయి. ఇది వచ్చేసి స్పీడోమీటర్ అండ్ ఓడోమీటర్ గా అయితే పనిచేస్తుంది. ఇది చూసుకుంటే ఫ్యూయల్ గేజ్ గా పనిచేస్తుంది. ఈ మీటర్ లో మనకు కొన్ని ఇండికేటర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఇది వచ్చేసి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే చూపిస్తుంది. ఇది వచ్చేసి ఇంజన్ మాల్ ఫంక్షన్ చూపిస్తుంది. ఇది లెఫ్ట్ రైట్ ఇండికేటర్ చూపిస్తుంది. ఇది హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇలాంటి ఇండికేటర్స్ సో ఈ రైట్ సైడ్ లో ఉన్న ఈ డిస్ప్లే లో అయితే కనిపిస్తాయి అనమాట. సో ఈ మిడిల్ లో చూసుకుంటే హోండా స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఫ్రంట్ నుండి ఈ మీటర్ లుక్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ షైన్ 100 లో ఫీచర్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి హాలోజన్ బల్బ్ తో కూడిన డీసీ హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అని ఉంటుంది అనమాట. అంటే సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఈ వెహికల్ అయితే స్టార్ట్ అవ్వదు. ఈ సైడ్ స్టాండ్ తీసినప్పుడు మాత్రం వెహికల్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అదే విధంగా వెహికల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఒకవేళ సైడ్ స్టాండ్ కిందికి వేస్తే అంటే కిందికి వచ్చినప్పుడు వెహికల్ ఇంజన్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఈ సీల్డ్ చైన్ ఫీచర్ అయితే ఉంటుంది. అంటే దీనిలో ఇచ్చిన డ్రైవ్ ని చైన్ డ్రైవ్ అనేది పిలుస్తారు. చైన్ బయటకి అయితే విజిబుల్ కాదు. సో ఇలాంటి డ్రైవ్ సిస్టమ్ అయితే చూడొచ్చు. చైన్ అనేది ఇంటర్నల్ గా ఉంటుంది, బయటకి అయితే కనిపించదు అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ESP టెక్నాలజీ గల ఇంజన్ అయితే ఉంటుంది. సో ఇంజన్ అయితే ఇలా చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ ఎగ్జాస్ట్ కి క్రోమియం ఫినిషింగ్ తో ఉండే ఈ కవర్ అయితే ఉంటుంది. సో ఇది మఫ్లర్ కవర్ అనేది చాలా స్టైలిష్ గా అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా అలాయ్ వీల్స్ అయితే ఇస్తారు. సో ఇలా ఈ స్టైలిష్ గా ఉండే అలాయ్ వీల్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ ఉంటుంది. అంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ ని ఇదైతే సపోర్ట్ చేస్తుంది. సో E20 ఫ్యూయల్ వల్ల యూజ్ ఏంటంటే ఇది తక్కువ ప్రైస్ లో వస్తుంది, మైలేజ్ అయితే ఎక్కువ ఇస్తుంది, పొల్యూషన్ కూడా తక్కువ రిలీజ్ చేస్తుంది. సో అలాంటి ఫీచర్స్ అయితే E20 ఫ్యూయల్ లో ఉంటాయి. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తోటి బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా ఈ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే CBS ఈక్వలైజర్ ఉంటుంది. సో దాని ద్వారా ఈ బ్రేకింగ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో గేర్స్ వచ్చేసి 4 గేర్స్ ఉంటాయి. సో గేర్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే దీని లెంత్ వచ్చేసి ఫ్రంట్ నుంచి రేర్ వరకు దీని లెంత్ వచ్చేసి 1955 mm లెంత్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ ఎండ్ నుంచి ఈ హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 754 mm విడ్త్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు దీని హైట్ వచ్చేసి 1050 mm హైట్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో వీల్ బేస్ చూసుకుంటే ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అని పిలుస్తారు. ఇది 1245 mm వీల్ బేస్ అయితే కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇది వచ్చేసి 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇస్తారన్నమాట. అంటే ఆఫ్ రోడ్ లో గానీ ఆన్ రోడ్ లో గానీ కింద ఉన్న స్పీడ్ బ్రేకర్స్ టచ్ అవ్వకుండా హై గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇస్తారు దీంట్లో. ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూడడానికి ఇలా అయితే కనిపిస్తుంది. దీని వెయిట్ చూసుకుంటే 99 kgs అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ సీట్ లెంత్ చూసుకుంటే ఇది వచ్చేసి 677 mm ఈ సీట్ లెంత్ అయితే ఉంటుంది. అంటే లాంగర్ సీట్ డిజైన్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ సీట్ హైట్ చూసుకుంటే ఈ కింద నుండి అప్ టు సీట్ వరకు దీని హైట్ వచ్చేసి 786 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. అంటే లెగ్ రీచ్ ఈజీగా కిందికి ఉండే విధంగా ఈ సీట్ హైట్ అయితే డిజైన్ చేశారనమాట. ఫ్రెండ్స్ ఈ ఇంజన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి ESP టెక్నాలజీ గల ఇంజన్ తోనైతే వస్తుంది. ఇది సింగిల్ సిలిండర్ ఇంజన్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట. అదే విధంగా 4 స్ట్రోక్ ఇంజన్. సో దీని కెపాసిటీ చూసుకుంటే ఇది 100 cc అని అయితే చెప్తాం. బట్ దీని ఎగ్జాక్ట్ కెపాసిటీ వచ్చేసి 98 cc అనమాట. దీని మాక్సిమం పవర్ చూసుకుంటే 7500 RPM వద్ద 5.43 kW పవర్ అయితే ఈ ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది. దీని మాక్సిమం టార్క్ చూసుకుంటే 5000 RPM వద్ద ఇది 8.05 Nm టార్క్ ని కూడా రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీనిలో బోర్ చూసుకుంటే 47 mm బోర్ ఉంటుంది. ఈ స్ట్రోక్ చూసుకుంటే 57 mm స్ట్రోక్ అయితే ఇస్తారు. కంప్రెషన్ రేషియో చూసుకుంటే 10.0:1 అనమాట. అంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజన్ లోకి ఫ్యూయల్ వచ్చినప్పుడు కొంత ఎయిర్ కూడా వస్తుంది. సో ఎంత రేషియోలో ఈ ఎయిర్ అండ్ ఫ్యూయల్ వస్తుంది అనేది కంప్రెషన్ రేషియో అయితే చెప్తుంది అనమాట. సో దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి PGMFI సిస్టమ్ అని పిలుస్తారు. అంటే ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని అయితే పిలుస్తారు. దీనిలో కార్బోరేటర్స్ ఉండవు. డైరెక్ట్ గా ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజన్ లోకి అయితే ఫ్యూయల్ PGMFI అనే సిస్టమ్ ద్వారా అయితే పంప్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో టైర్స్ అండ్ వీల్స్ గురించి చూసుకుంటే సో దీనిలో టైర్స్ వచ్చేసి ట్యూబ్ టైప్ టైర్స్ ఇస్తారు. ట్యూబ్లెస్ టైర్స్ కాదు, ఓన్లీ ట్యూబ్ టైర్స్ ఇస్తారు. సో ఇలా టైర్ అయితే చూడొచ్చు. సో వీల్ సైజ్ చూసుకుంటే 17 inches వీల్ సైజ్ ఉంటుంది. అలాయ్ వీల్ సైజ్ ఇస్తారు. సో ఇలా ఈ వీల్ అయితే ఫ్రంట్ చూడొచ్చు. ఈ టైర్ సైజ్ వచ్చేసి 2.75 సైజ్ లో టైర్ సైజ్ ఉంటుంది ఫ్రంట్ ది. ఫ్రెండ్స్ రేర్ లో టైర్ చూసుకుంటే ఇది కూడా
ట్యూబ్లెస్ టైర్ అయితే కాదు, ట్యూబ్ టైప్ టైర్ అనమాట. సో వీల్ సైజ్ చూసుకుంటే 17 ఇంచెస్ వీల్ సైజ్ ఉంటుంది. రేర్ లో కూడా అలాయ్ వీల్సే ఉంటాయి. ఈ రేర్ టైర్ చూసుకుంటే దీని సైజు 3.00 సైజులో అయితే ఈ ట్యూబ్ టైర్ సైజ్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంటుంది. సో ఇలాంటి డ్రమ్ బ్రేక్ డిజైన్ అయితే చూడొచ్చు. సో దీని సైజ్ చూసుకుంటే 130 mm డయామీటర్ లో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో కూడా డ్రమ్ బ్రేక్ ఇస్తారు. సో దీని సైజ్ వచ్చేసి 130 mm డయామీటర్ లో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ లో ఇలా టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. 2 సస్పెన్షన్స్ ఫ్రంట్ లో అయితే ఉంటాయి అనమాట. సో ఇలా ఈ ఫ్రంట్ లో ఉన్న సస్పెన్షన్స్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో ఉన్న సస్పెన్షన్ ఇలా ఉంటుంది. ఇది హైడ్రాలిక్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అనమాట. సో దీనికి సీట్ అడ్జస్ట్మెంట్ కోసం ఎలాంటి పాయింట్స్ అయితే ఇవ్వరు. సో ఇలా రేర్ లో 2 సస్పెన్షన్స్ 2 సైడ్స్ లో ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఎలక్ట్రికల్ చూసుకుంటే 12 volts 3 ఆంపియర్ సపోర్ట్ చేస్తే మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఉంటుంది. అంటే ఎలాంటి లిక్విడ్స్ పోయకుండానే బ్యాటరీ అయితే వర్క్ అవుతుంది. సో దీనిలో హెడ్ ల్యాంప్ చూసుకుంటే ఫ్రంట్ లో హాలోజన్ బల్బ్ తో కూడిన హెడ్ ల్యాంప్ ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్ తో వస్తాయి. రేర్ లో టైల్ ల్యాంప్ వచ్చేసి బల్బ్ తో ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్ తోనైతే వస్తాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ షైన్ 100 వెహికల్ అనేది 100cc ఇంజన్ తోనైతే వస్తుంది. బట్ చూడడానికి అయితే షైన్ 125 వెహికల్ లాగా కనిపిస్తుంది అనమాట. అయితే దీంట్లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీంట్లో ఇచ్చిన ఇంజన్ వచ్చేసి 100cc కెపాసిటీ ఇంజన్ కాబట్టి కంపెనీ ఆఫర్ చేసే మైలేజ్ 65 kmpl అనమాట. సో మనం హైవే పైన నడిపినప్పుడు మనకి ఇంకా మైలేజ్ ఎక్కువ లేదంటే తక్కువ కూడా ఇవ్వచ్చు అనమాట. సో మైలేజ్ అనేది మన డ్రైవింగ్ పైన డిపెండ్ అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ చూసుకుంటే దీనిలో ఓన్లీ సింగిల్ వేరియంటే ఉంటుంది. సో దీనిలో డిస్క్ బ్రేక్ డ్రమ్ బ్రేక్ అలా 2 వేరియంట్స్ అయితే ఉండవు. ఓన్లీ సింగిల్ వేరియంట్ వెహికల్ అయితే ఉంటుంది. సో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 66,600 చేంజ్ అయితే నేనున్న లొకేషన్ లో ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. సో వీడియో వచ్చేసి నేను కరీంనగర్ లో SRH హోండాలో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా. సో ఇక్కడ లొకేషన్ లో ప్రైస్ అయితే నేను చెప్తున్నాను అనమాట. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ఇది వచ్చేసి 87,000 చేంజ్ అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. అంటే కస్టమర్ కి ఇచ్చే ప్రైస్ అయితే ఉందన్నమాట. సో మీకు వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు షోరూమ్ వాళ్ళని అయితే అప్రోచ్ అవ్వచ్చు. సో మీరు అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తే మీ నియర్ బై లొకేషన్ లో ఉన్న డీలర్షిప్ లో అయితే అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ షైన్ 100 గురించిన ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.